మధ్య కొన్ని అంటే ఒక సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్కి దగ్గరికి వస్తున్నారు మీరు. బట్ మీ మీద ఆ వాట్ యు కాల్ హరిహర్ వీరమల్లు తాలూకా హ్యాంగ్ ఓవరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంత ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు యూఆర్ కమింగ్ అవుట్ జస్ట్ విత్ ఘాటి. దీన్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చేశారు సార్? ఇది ప్రశ్న అర్థం కాలేదు. ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు సినిమా అనే దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చారు మీరు. సో మిమ్మల్ని ఎంతసేపు హరిహర వీరమల్లు డైరెక్టర్గానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. దో సంబడి హ్యాజ్ ఎల్స్ డైరెక్టెడ్ ఇట్. ఇప్పుడు ఘాటీతో మీరు ముందుకు వెళ్తున్నారు. మీ ఇమేజ్ ఏ విధంగా ఈ సినిమాని సపోర్ట్ చేస్తుంది కమింగ్ ఫ్రమ్ దట్? నిజంగా అర్థం కాలేదు. స్టిల్ యూ డింట్ అండర్స్టాండ్. అగైన్ ఐ విల్ ట్రై. ఇది నాకు ప్రతి సినిమా ఒక జర్నీ. ఓకే, హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ, ఇష్టం. ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం. చిన్నప్పుడే సూర్య మూవీస్లో ఆయన పోస్టర్ చూసి పనిచేయాలనుకున్నాను. బేసిక్ ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం. కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు, అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. నా ఇష్యూస్, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది. సో అది ఆ జర్నీ పూర్తయింది, ప్రయాణం. ఓకే, నా పరంగా పూర్తయింది. అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నానన్నమాట. బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను. ఓకే, నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని, ప్రతి రోజుని, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా. రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ. సెప్టెంబర్ 5వ తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు. నేను నిన్న నైట్, ఈరోజు మార్నింగ్ చెన్నై నుంచి వచ్చాను. నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసామన్నమాట. నేను అగైన్ సార్ రాగానే సారీ చెప్పాను, సార్ తమిళ్లో ఆయనే డబ్ చెప్పారు, తెలుగులో ఏం డబ్ చెప్పారు. సో ఐ టోల్డ్ ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ. అండ్ ఒక కథ నేను చెప్పాను కదా, పేలటానికి సిద్ధంగా ఉన్న కథని, అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది, ఇప్పుడు తీసుకొచ్చాం, దాన్ని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను. సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఆడియన్స్కి ఈ సినిమాని అందివ్వడానికి రెడీగా ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. కదా పెట్టింది కృషి గారు, ఘాటీ ప్రెస్ మీట్ ఇది, దాని గురించి మాట్లాడదాం. 100% ఇంటర్వ్యూ అడిగావు కదా, ఇప్పుడు డిసైడ్ చేశాను నేను చేయను. ఏం చేయరు బాబు, కృషి గారు ఇంటర్వ్యూవా?